కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కేసీఆర్ కంటే బాగా చేస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకున్నారు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పథకాలన్నీ పక్కన పెట్టి హైడ్రాన్ ముంగట పెట్టిరు మీరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుందా? హైదరాబాద్లో బాగుందా? హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ బాగుంది. ఇది మీరు అనుకుంటారా లేకపోతే నిజాన్ని దాపెట్టేందుకు మీరు చెప్తున్నటువంటి సమాధానం? మీరు కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. మరి మీలాంటి వాళ్ళని పార్టీ గుర్తిస్తాను మీరు అనుకుంటారా? కానీ రేవంత్ రెడ్డికి అనుగుణంగా ఉంటాడు, రేవంత్ రెడ్డి అనుకున్నట్టు చేస్తాడు కాబట్టి కావాలని పిసిసి మహేష్ గౌడ్కి ఇప్పించుకున్నారు అని అంటారు. అంటే గతంలో మీరు ఎక్కువగా తుంగతుర్తిలో నడుస్తుంది అంత అంశం ఏంది అని అంటే ఇసుక గురించి మాట్లాడారు. ఇప్పుడు అసలు ఇసుక ఒక్క రేణువు కూడా బయటకు వెళ్తలేదా? సామేయులు ఎమ్మెల్యేగా అర్హత ఉన్న వ్యక్తేనా అక్కడ? కానీ ఇప్పుడు వాళ్ళకు స్థావరాలు ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్ చేసి గులగొడతారా, లేకపోతే చెప్ప పెట్టకుండా ఆదివారం నాడు శనివారం నాడు వచ్చి గులగొడతారా? ఇప్పుడు 100 రోజులు దాటి 10 నెలలకు వచ్చింది మీ పరిపాలన. 10 నెలలకు వచ్చింది. 32,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసింది. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టడమే 70% సరిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పి బడ్జెట్ టైంలో కూడా 1,00,000-2 లక్షల కోట్లు అప్పు ఉంటాయి, కామన్గా ఏ రాష్ట్రానికైనా ఉంటాయి, అది మామూలే కదా, అమలు చేయొచ్చు అనుకున్నాం. తీరా బడ్జెట్ చూస్తే 6,70,000 కోట్ల అప్పులు. అసలు ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ విజన్ ప్రాజెక్ట్ మీద కాళేశ్వరం కావచ్చు, ఇంకో ప్రాజెక్టు ఫైనాన్షియల్ అసెట్ కోసమే నువ్వు పనిచేసినావు, ప్రజల కోసం చేసిన పని జీరో. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుందో చేస్తలేదా? పార్టీ పరంగా నాకేం మోసం జరగట్లేదన్నా. వ్యక్తుల పరంగా మోసం జరుగుతుంది? మోసాలు ఏం లేవు, ప్రయాణంలో ఉన్నాం, మంచి ప్రయాణంలో ఉన్నాం. మోసం చేయలేదా? మోసాలు ఏం జరగలేదు. తుంగతుర్తి నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ఆశపడ్డారా? ఆశపడ్డాం, టికెట్ ఆశించినాము, అడిగినాం. ప్రజలకు ఏం అవసరం ఉందనుకుంటారు మీరు? ఒక పక్కగా ఉన్నటువంటి ఇళ్లను వాళ్ళకు అవసరమైనటువంటి స్థావరాలను అన్నింటినీ గులగొట్టుకుంటే ఇంకా ప్రజల విషయం మాట్లాడదామని అంటున్నారు. విధ్వంసమైన హైదరాబాదును పునర్నిర్మించే క్రమంలో ఇప్పుడు మీరు విధ్వంసం చేస్తారు కదా, ఎందుకు చేస్తారన్నా మీరు ఇదంతా? హైడ్రా ఎందుకు చేస్తారు? మూసి ప్రక్షాళన చేయాలి. మూసి ప్రక్షాళన దేనికోసం? ఇలా మూసిని అభివృద్ధి చేసి ప్రక్షాళన చేస్తే మంచి జీవన పరిణామాలు పెరుగుతాయి. ఇది ఆలోచించకుండా, అంటే వాస్తవానికి ఇల్లుపోయిన వాళ్ళకి బాధ ఉండొచ్చు, ఆ బాధ నుంచి వెళ్ళి బయటికి దాటి వస్తేనే వాస్తవికత మనకు అర్థమవుతుంది. మనం బాధలనే ఉండిపోతాం, ఎమోషనల్ కానీ ఆగిపోతాం. సరే రైట్, బాగానే ఉంది. సరే హైడ్రా విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటే నిర్దాక్షిణంగా అంటే పేదలవి, నిరుపేదలవి, బీసీ వర్గాల ఇల్లు గులగొడతా ఉన్నారు కదా, మరి ఇంతవరకు కూడా వాళ్ళ అన్నగారి ఇల్లు ఎందుకు గులగొడుతుంది? ఇప్పుడు హైడ్రా విషయాన్ని హైలైట్ అవుతూ ఉంది, రాష్ట్రం అంతటా చక్కర్లు కొడుతూ ఉన్నది, ప్రజలంతలా వ్యతిరేకత వస్తూ ఉన్నది. కాబట్టి ఉండా సురేఖతోటి నాగార్జున మీద, సమంత మీద అటువంటి కామెంట్స్ చేపించింది కాంగ్రెస్ పార్టీ. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. అది అన్యాయం అన్న, మీరు అట్లా పార్టీ విషయంలో అట్లా మాట్లాడదు. ఆయన అనుభవం అంత లేదు, కేటీఆర్ రాజకీయం. యోగేందర్ అన్న ఒక విషయం, ఇప్పుడు 50 లక్షలు 70 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంటీరియర్ మళ్ళీ 10 లక్షలు పెట్టి చేసుకున్నాను. దాంట్లో టీవీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, లేకపోతే ఫ్యాన్లు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర అదంతా ఉంటుంది. అంత ₹1,00,000 విలువ చేస్తుంది. ₹1,00,000 విలువ చేసే ఇల్లు గులగొట్టి 12 లక్షలు 10 లక్షలు 15 లక్షల ఇల్లుతోటి ఆ వ్యక్తి సాటిస్ఫై అవుతాడా? అన్న ముఖ్యమంత్రి గారు నిన్న ఏం మాట్లాడారు మీ దగ్గర ఉంటుంది, వీడియో క్లిప్ ఒకసారి వినండి.